హాయ్ 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 అందరికి హాయ్. ప్రభాస్ గారు అయితే ఒక ఈవెంట్ లో చెప్పిండు కదా, ఆయన ఏం చెప్పిందంటే నేనైతే తక్కువ మాట్లాడతా, ఎక్కువ సినిమాలు అయితే తీసుకొని వస్తా, సంవత్సరానికి 2 సినిమాలు అయితే తీసుకొని వస్తా మీ ముందుకి అని అయితే ఆయన చెప్పడం జరిగింది కదా. ఇప్పుడైతే అలాగే ఉంది సిచ్యువేషన్. అయితే ప్రభాస్ గారు చాలా అంటే చాలా సినిమాలు అయితే తీస్తాండ్రు. చాలా మంది అయితే అన్ని సినిమాల మీద ఆశలు అయితే పెట్టుకొని ఉన్నారు. కాకపోతే అన్నిటికాడికి మెయిన్ అయితే స్పిరిట్ మూవీ గురించి చాలా ఆశలు అయితే పెట్టుకొని ఉన్నారు అభిమానులు అయితే. అసలు ఇంతలా ఆశలు ఎందుకు పెట్టుకొని ఉన్నారు, ఈ సినిమా మీద అయితే షూటింగ్ జరిగే అవకాశం ఎప్పటి నుంచి ఉంది అనేది అయితే ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. మీకు ఏదన్నా టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉండి తెలుసుకోవాలా అని ఉంటే గిన కామెంట్ చేసేయండి. ఆ టాపిక్ మీద అయితే ఒక వీడియో అయితే చేద్దాం. మూవీస్ కి సంబంధించిందనే కాదు, మీకు ఏ టాపిక్ మీద ఇష్టం ఉంటే ఆ టాపిక్ గురించి కామెంట్ అయితే చేసేయండి, నేనైతే వీడియో చేస్తా ఖచ్చితంగా. ఇక ఇప్పుడు స్పిరిట్ విషయానికి వస్తే గిన అసలు దాంట్లో హీరోకి ఏ క్యారెక్టర్ ఉండబోతాంది అని అంటే ఇంకందరికి తెలిసిందే. ప్రభాస్ గారికి అయితే పోలీస్ క్యారెక్టర్ అయితే ఉండబోతాంది. అది ఒక ఎత్తు అయితే, సినిమా తీసేది వచ్చి సందీప్ రెడ్డి వంగ గారు. ఆయన సినిమాలు ఎలా ఉంటాయో అందరికి తెలుసు కదా, ఎంత వైల్డ్ గా ఉంటాయో. కొంతమందికి కొన్ని డౌట్లు కూడా ఉండొచ్చు. ప్రభాస్ గారిది అయితే పోలీస్ క్యారెక్టరే స్పిరిట్ లో అయితే. ఇప్పటి వరకు అయితే స్టోరీ కంప్లీట్ అయినట్టే తెలుస్తాంది. ఇంకా మ్యూజిక్ అంటారా, మీరు సందీప్ రెడ్డి వంగ గారిని చూడొచ్చు. మ్యూజిక్ ఆయన దగ్గరుండి మరి చేయిస్తా ఉంటాడు. కొద్దిగా మ్యూజిక్ మీదకి కూడా వెళ్ళినట్టయితే అర్థమైతుంది. ఇక సినిమా షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే మే నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే చాలా వరకు కనిపిస్తున్నాయి. ప్రభాస్ గారిని అయితే ఒక కొత్త లుక్ లో అయితే చూడబోతున్నాం మనం. ఆయనకి మామూలు నార్మల్ గా కొన్ని ఫోటోలకు చాలా మంది అయితే ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తారు. వాటిలలోనే ఆ డ్రెస్ లో ఎలా ఉన్నాడో అర్థమైతుంది మనకైతే. ఇంకా రియల్ గా గిన ఫోటోలు రిలీజ్ అయితే గిన సోషల్ మీడియా అయితే షేక్ అయిపోతుంది. అలా అయితే లుక్కులు ఉండబోతున్నాయి. ముందు అయితే చూడాలా ఎలాంటి అప్డేట్స్ అయితే వస్తాయని. అప్డేట్స్ వచ్చే కొద్దీ మనం అయితే మాట్లాడుకుంటా ఉందాం. నేను ముందు చెప్పాను కదా, మీకు ఏదైనా టాపిక్ మీద తెలుసుకోవాలని ఉంటే గిన కామెంట్ అయితే చేసేయండి, నేనైతే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తా దాని గురించి. ఈ మూవీ కోసం ఎవరెవరు ఎదురు చూస్తున్నారో కామెంట్ అయితే చేసేయండి. మనం నెక్స్ట్ కూడా వీడియోలలో కలిసి చూస్తా మాట్లాడుతూ ఉండాలంటే గిన ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. బాయ్ అందరికీ, ఉంటా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.